ఓం శ్రీ గురుభ్యో నమః. సాస్ టీవీ ప్రేక్షకులకు శుభాభివందనములు. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీరామ్. ఓం నమో వెంకటేశాయ. అక్టోబర్ 3వ తేదీ నుండి ఆశ్వీజ మాసం మొదలవుతున్నది కాబట్టి అక్టోబర్ 3వ తేదీ నుండి నవంబర్ 1వ తేదీ వరకు ఈ మాసం ఉంటుంది. ఈ ఆశ్వీజ మాసంలో ద్వాదశ రాశులకు మాస ఫలములు ఎలా ఉండబోతున్నాయో సూచనప్రాయముగా ఒకసారి పరిశీలన చేసుకుందాం. ముందుగా పంచాంగ వివరములు. స్వస్తిశ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వీజ మాసము శుక్లపాడ్యమి హస్త నక్షత్రము ఐంద్ర యోగము కింస్తుగ్న కరణము గురువారముతో ఈ మాసం మొదలవుతున్నది. అదేవిధంగా శరవన్నవరాత్రులు కూడా ఆరంభమైనాయి. 12వ తేదీ మహానవమి వరకు నవరాత్రుల్లో ఆదిపరాశక్తి అయినటువంటి అమ్మవారిని విభిన్న రూపాలుగా మనం ఉపాసిస్తాము. విజయదశమి రోజు శమీ పూజ, ఆయుధ పూజ అంటే మహానవమికి పూర్తి చేసి దశమి వేడుకలు జరుపుకుంటాం. ప్రతిరోజు ద్వాదశ రాశుల వారు తప్పకుండా అమ్మవారికి సంబంధించినటువంటి స్తోత్రాలని దుర్గా సప్తశతి, దుర్గా సప్తశ్లోకి సంబంధించినటువంటి మంత్రములను పారాయణం చేసుకుంటూ ప్రతిరోజు పూజ చేయడం వలన అన్నింటా జయం కలుగుతుంది. ద్వాదశ రాశులకు మాసఫలమును పరిశీలించబోయే ముందుగా గ్రహ సంచార గమనాలను పరిశీలన చేస్తే కన్యలో రవి బుధ చంద్రకేతువులు సంచరిస్తున్నారు. సూర్యోదయ లగ్నము కన్య. అంటే సూర్యుడు మనకు అక్టోబర్ నెలలో 17వ తేదీ తులాకు సంక్రమణం చేస్తారు. అంటే 16వ తేదీ వరకు సూర్యోదయ లగ్నం కన్య అయితే మిగిలిన మాసం అంతా అంటే మాసంలో ఆ ఉత్తరార్ధం అంతా సూర్యోదయ లగ్నం తుల అవుతుంది. ఇప్పుడు తులలో శుక్రుడు, కుంభంలో శని వక్రగతిలో సంచరిస్తున్నారు. మీనంలో రాహువు, వృషభంలో గురువు, మిథునంలో కుజుడు సంచరిస్తున్నారు. ఈ మాసంలో జరగబోయేటువంటి ముఖ్యమైన గ్రహగతులను చూస్తే 9వ తేదీ అంటే అక్టోబర్ 9వ తేదీ మధ్యాహ్నం 12:35 నుండి గురుగ్రహము వక్రగతిలో ఉంటుంది. అది ఫిబ్రవరి 2025 వరకు ఉంటుంది. ఫిబ్రవరి 4వ తేదీ 2025 వరకు వక్రగతిలో ఉంటుంది. గురువు వక్రగతిలో ఉన్నప్పుడు శుభకార్యములు, గృహప్రవేశాది కార్యక్రమాలు, శంకుస్థాపనలు, దేవతా ప్రతిష్టలు ఇవన్నీ చేయరు. అదేవిధంగా వివాహాలకి ఇది శుభ సమయం కాదు. అదేవిధంగా గమనించదగ్గ సూచన గురువు వక్రగతి గురించి. అదేవిధంగా బుధగ్రహము అక్టోబర్ 11వ తేదీ తులారాశికి సంక్రమిస్తారు. 13వ తేదీ శుక్రుడు వృశ్చిక రాశిలోకి సంక్రమణం చేస్తారు. అదేవిధంగా కుజగ్రహము 20వ తేదీ కటక రాశిలోకి ప్రవేశం జరుగుతుంది. ఇది ఈ మాసంలో ముఖ్యమైన నవగ్రహ సంబంధించినటువంటి ఈ గ్రహములలో ముఖ్యముగా కుజుడు, రవి, శుక్రుడు, బుధుడు ఈ సంచారం జరుగుతుంది. గురువు మాత్రం వక్రగతి అయితే ప్రారంభం అవుతుంది. వృషభ రాశి వారికి 11ంట రాహువు యోగదాయకంగా ఉంటాడు. అదేవిధంగా శుక్రగ్రహం కూడా చాలా అనుకూలంగా ఉన్నది. మొదట ప్రథమార్థంలో అక్టోబర్ 16వ తేదీ వరకు సూర్యుడు అర్ధ శుభుడుగా ఉండి 16వ తేదీ పైన వృషభ రాశి వారికి సూర్యుడు శుభాన్ని చేస్తారు 6వ స్థానంలో. ఏ పని ప్రారంభించే ముందుగా అయిన వారి సలహాలు తీసుకోవడం చాలా మంచిది. అనుకున్న పనులు కొంత ఆలస్యంగా అయినా నెరవేరుతాయి. వివాహాది శుభ కార్యక్రమాలు నిర్ణయం అయ్యే అవకాశం ఉంది. ధనవ్యయం అధికంగా ఉంటుంది. ఈ నెలలో అనుకూలంగా ఉండే సమయమే. అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తి చేయగలుగుతున్నారు. వృత్తి ఉద్యోగాలు అధికారులు మీ పనితీరుతో ఆకట్టుకుంటారు. వృత్తి వ్యాపారాలు విశేషంగా రాణిస్తాయి. ముఖ్యంగా వ్యవహారాలలో ఉన్నటువంటి అవరోధాలు తొలగే అవకాశం ఉన్నది. ఆదాయానికి లోటు ఉండదు.
చాలా కాలంగా వేధిస్తున్న సమస్యల నుండి పరిష్కారం లభిస్తుంది. సమాజంలో కీర్తి పరిస్థితులు పెరుగుతాయి. మాతృవర్గ బంధువుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. పాత మిత్రులతో సేవా కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం కనబడుతుంది. ఆకస్మిక ధనప్రాప్తి, ఉద్యోగస్తులకు నూతన అవకాశాలు లభిస్తాయి. సంతాన విద్యా విషయంలో ముందంజలో ఉంటారు. భూ సంబంధిత క్రయ విక్రయాల్లో మీరు ఆశించిన లాభాలు పొందుతారు. మేషరాశిలో కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు ఉంటాయి. అందులో కృత్తికా నక్షత్రం వారు వృషభ రాశికి సంబంధించినటువంటి 2, 3, 4 పాదాలు జన్మించిన వారికి ముఖ్యంగా ఈ మాసాధిపతి కేతుగ్రహమైనారు. కేతుగ్రహం అంటే తప్పకుండా కొంత విసుగు, కొంత నిరాశ, నిస్పృహలు అలుముకునే అవకాశం ఉంటుంది. కొంచెం ఎప్పుడు ఉండే సమస్యలు అయినప్పటికీ వాటికి ప్రతిస్పందించే తీరులో కొంచెం అసహనం కనిపిస్తుంది. తప్పకుండా గణపతిని ఆరాధించడం, శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని తప్పకుండా కృత్తికా నక్షత్రం వారు పూజ చేయవలసి ఉంది. అదేవిధంగా రోహిణి నక్షత్రం వారికి ఈ మాసాధిపతి శని అయినారు. శనిగ్రహము మాసాధిపతి అయినందువలన అనవసరపు మాటలు పడవలసి వస్తుంది. మంచి మాట్లాడినా విరోధం ఎదురయ్యే సూచనలు కనపడుతున్నాయి. యుక్తితో వ్యవహరించాలి. కొంత భయం ఏర్పడుతుంది. ఆర్థిక సంబంధించినటువంటి సమస్యల వలన కొంత ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. రోహిణి నక్షత్రం వారు తప్పకుండా శనికి సంబంధించినటువంటి నవగ్రహ స్తోత్రాన్ని పారాయణం చేసుకోవడం, అదేవిధంగా శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించడం వలన మంచి జరుగుతుంది. మృగశిర నక్షత్రం వారు 1, 2 పాదాలు వృషభ రాశికి సంబంధించి ఉంది కాబట్టి మృగశిర నక్షత్రం వారికి ఈ మాసాధిపతి కుజుడైనాడు. మీరు వాహన రాకపోకల యందు కానీ, వాహనం నడిపేటప్పుడు కానీ నిదానంగా నడపడం, అదేవిధంగా ప్రయాణాలు చేసేటప్పుడు ముందుగా సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధన చేసుకొని, శ్రీ విఘ్నేశ్వరుని ఆరాధన చేసుకొని బయటికి వెళ్ళడం ఎంతో శుభదాయకం. వృషభ రాశి వారికి జన్మంలో గురు సంచారం జరుగుతుంది కాబట్టి శ్రీ దక్షిణామూర్తి స్తోత్రాన్ని పారాయణం చేసుకోవడం, గురువుల్ని, సద్గురువుని దర్శనం చేయడం వలన అన్నింటా శుభం జరుగుతుంది. అదేవిధంగా పంచమంలో కేతు ఉన్నారు కనుక శ్రీ గణపతిని కూడా ఆరాధించడం ఎంతో శుభం జరుగుతుంది.